మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ధన్వంతరి నమః. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు, ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి, హైదరాబాద్. డియర్ ఫ్రెండ్స్, మనకి ప్రకృతి పరంగా మనకి సహజ సిద్ధంగా భగవంతుడు మనకి ఎన్నో రకాల మూలికలను మన అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవడానికి మనకు అందించడం జరిగింది. దాంట్లో చాలా అద్భుతమైనది, మనం ఎవరము పట్టించుకోనిది, ఎంతోమందికి తెలియని ఒక అద్భుతమైన మూలిక కామంచి చెట్టు. దీన్ని కామాక్షి చెట్టు అని కూడా అంటారు. ఆయుర్వేదంలో దీన్ని కాకమాచి అని అంటారు. దీని శాస్త్రీయ నామము సోలానం నైగ్రం. ఇది ఒక 2 నుంచి 3 అడుగుల ఎత్తు పెరిగే ఒక చిన్న పొదలాంటి మొక్క. మనం మిరప చెట్టు ఉంటుంది కదా, మిరప చెట్టు లాగా పెరుగుతుంది. దాని ఫ్యామిలీ కూడా సొలనేసి ఫ్యామిలీ అంటారు. తర్వాత టమాటా తెలుసు కదా అందరికీ, టమాటా జాతికి చెందిందనమాట. అందుకని దీని పండ్లు కూడా చిన్న చిన్న టమాటాల లాగా ఉంటాయి. చూడండి మీరు, చిన్న టమాటాల లాగా ఉంటాయి కదా, సొలనేసి ఫ్యామిలీ. దీని గింజలు కూడా చిన్న టమాటా గింజల లాగానే ఉంటాయి. ఇది ముదిరిన కొద్దీ దీని కాడ కూడా నలుపెక్కుతుందన్నమాట. దీంట్లో ఇంకొక జాతి కూడా ఉంటుంది, కృష్ణ కాకమాచి. దీన్ని తెలుగులో బుడగాచి అని కూడా అంటారు. కామాక్షి, కామంచి, బుడగాచి అని కూడా అంటారు. హిందీలో దీన్ని మకోయా అని అంటారు. డియర్ ఫ్రెండ్స్, దీనికి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అన్ని రకాల అద్భుతమైన ప్రయోగాలు దీంతో ఉన్నాయి. కాకపోతే ఈరోజు ఏంటంటే మీ కొరకు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయోగం ఒక 2-3 మీకు చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఇది లివర్కి సంబంధించిన సమస్యలలో లివర్ని డిటాక్సిఫై చేయడానికి, లివర్లో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి దీని మించిన మొక్క నా అనుభవంలో లేదు. నా శాస్త్ర పరిజ్ఞానం మేరకు, నా నాలెడ్జ్ మేరకు దీని మించింది లేదు. ఫ్రెండ్స్, దీన్ని ఆయుర్వేదంలో దీనికి ఒక అద్భుతమైన ఒక ఉపయోగాన్ని మనకు చెప్పారనమాట. సద్యో రసాయనం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సద్యో రసాయనము అంటే ఇన్స్టాంట్ ఇమ్యూనిటీ బూస్టర్. మీరు ఎన్నో ఇమ్యూనిటీ బూస్టర్లు చూసుంటారు, ఎన్నో వినుంటారు, ఎన్నో తెలుసుకుని ఉంటారు, ఎన్నో వాడుంటారు. కానీ ఫ్రెండ్స్, చాలా చిన్న మొక్క ఇది, అందరికీ దొరికేది, పొదలాగా పెరిగేది, తుప్పలలో పెరిగే మొక్క, ఒక ఇన్స్టాంట్ రసాయనం ఇది. మనకు దీని గురించి తెలియకపోవడం వల్ల దీన్ని ఎంత నష్టపోతున్నాం అనేది నిజంగా మనకి బాధ కలిగించే విషయమే. ఫ్రెండ్స్, దీన్ని ఏ విధంగా వాడాలి అంటే, లివర్కు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ కానీ, లేకపోతే ఆల్కహాలిక్ లివర్ డ్యామేజ్, లేకపోతే ఏదైనా మందులు వాడడం వల్ల లివర్ చెడిపోవడం, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ చెడిపోవడం, లివర్కి సంబంధించిన కామెర్లు కానీ, ఏదైనా సమస్య కానివ్వండి, అది లివర్కి సంబంధించింది, దీన్ని వాడండి. అంటే మీరు వాడే మందులకు వైద్య సలహా మేరకు దీన్ని ఉపయోగించుకోండి. దీని యొక్క ఆకులను తీసుకొచ్చి మీరు మంచి బాగా ఏంటంటే పెరిగిన ఆకులను మంచిగా ఆకుపచ్చగా మంచి ఆకులను, ఏపుగా పెరిగిన ఆకులను, తాజా ఆకులను తీసుకొచ్చి దంచి రసం తీసి, ఆ రసము ఒక 20 ml to 30 ml, అంటే ఒక పావు టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, పావు గ్లాసు అంతా దాంట్లో ఏం చేయండి అంటే, మీరు అవసరం మేరకు కొంచెం జీలకర్ర పొడి కానీ లేదా మిరియాల పొడి కానీ కలిపి ప్రతిరోజు కూడా ఉదయము పరగడుపున తాగుతుండండి. ఇలా చేస్తే మళ్ళీ మీరు స్కానింగ్లు మళ్ళీ రిపీట్ చేసి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఇంత అద్భుతంగా ఎలా పనిచేసింది ఇది అని. ఇంత మొక్కలో ఇంత అద్భుతమైన గుణాలు ఉన్నాయని మీరే ఆశ్చర్యపోతారు. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మన ఇండియన్ రీసెర్చ్ వాళ్ళు తేల్చింది ఏంటంటే, కొన్ని రకాల క్యాన్సర్ల మీద దీని నుంచి తయారు చేసిన కొన్ని ఆల్కలాయిడ్స్ ఎక్స్ట్రాక్ట్ మెడిసిన్స్ క్యాన్సర్స్ మీద అద్భుతంగా పనిచేస్తుందని వాళ్ళు తేల్చి చెప్పారు. దీన్ని ఒక పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూడడానికి మనకు మామూలు మొక్కలాగానే కనిపిస్తుంది, కానీ ఇంకా దీంతో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. తర్వాత తేలుకాటు లేకపోతే ఇతర రకాల చర్మ సమస్యలకు కూడా ఉన్నప్పుడు ఏంటంటే, దీని ఆకు రసాన్ని కనుక పూస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. ప్లస్ తేలు కుడితే కనుక, సడన్గా మనకు తేలు కుట్టిందనుకో ఏం చేయాలో తెలియదు మీకు, చుట్టుపక్కల కనుక ఇది కనుక దొరికితే మీరు అదృష్టవంతులు. వెంబడే దీన్ని ఆకు తీయండి, రసం మంచిగా దాన్ని ముద్దలాగా చేయండి, ఆ ముద్దను అంటించేసింది. తేలు యొక్క పోటు, నొప్పి, మంట ఇది కూడా వెంబడే తగ్గిపోతుంది. రెండవది
నోటి పూత, కొంతమందికి లోపల ఇంత చిన్న చిన్న అల్సర్స్ అవుతాయి, పుండ్లు అవుతాయి. దాంతో ఏది తినాలన్నా కొంచెం కష్టంగా కావడము, మంట ఉండడము, కారం తగిలినా కానీ విపరీతమైన ఇబ్బంది కావడం, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేయండి అంటే దీని పండ్లు ఉన్నాయి కదా, ఇంతకుముందు మనం చూపించాం కదా దీని పండ్లు, మకోయ. అలా నోటిపోతున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఈ పండ్లను ఒక 20-30 పండ్లు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా చిన్నపిల్ల పల్లెటూరులో పిల్లలు తింటారు. మనం కూడా తినొచ్చు దీన్ని, నోట్లో వేసుకొని హ్యాపీగా తినొచ్చు. దీంతో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది. ఈ పండ్లను ఒక 20-30 పండ్లను నమిలి మింగుతుండాలి. రోజుకు ఒక 2-3 సార్లు అట్లా నమిలి మింగండి. నోటిపూత ఒక 2-3 రోజులనే అద్భుతంగా తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటంటే రేచీకటి, నిక్టలోపియా అంటారు కదా, రేచీకటి సమస్యతో కూడా మనం చాలామందిని చూస్తుంటాం కదా, ఏదో మందులు వాడడం లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. రేచీకటికి దీన్ని ఏం చేయాలంటే దీని ఆకులను మనము కూరగా వండుకొని తినాలి. లేదంటే మీరు ఇంట్లో ఏదైనా మామూలుగా చేసుకునే ఆకుకూరలు ఉంటాయి కదా, బచ్చలి కూర కానీ లేకపోతే ఇంకేదైనా గోంగూర కానీ తర్వాత పాలకూర కానీ ఇలాంటి ఆకుకూరలతో పాటుగా ఈ ఆకులను వేసి మీరు ఆకుకూరను వండుకొని కనుక క్రమక్రమంగా తింటూ ఉంటే ఈ రేచీకటి అనే సమస్య పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన దగ్గర కాదు, అంటే కొంచెం మనకి సౌత్ ఇండియన్, ముఖ్యంగా ఈ కేరళ తర్వాత తమిళనాడులో మనకి మార్కెట్లో దీన్ని అమ్ముతారనమాట. ఒకప్పుడు మన దగ్గర కూడా అమ్మేవాళ్ళు దీన్ని ఆకుకూరలాగా, ఇంట్లో అందరూ వాడుకునేది. ఇప్పుడు పోయింది, ఆ కల్చర్ అంతా పోయింది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన ఫలితాలున్న మన కామంచి మొక్క, కామాక్షి అమ్మవారు, కామాక్షి అన్నారు కదా, కామాక్షి అమ్మవారు ఎంతైతే దయగలదో అంత దయ చూపించే ఔషధ మొక్క ఈ కామాక్షి చెట్టు, కామంచి చెట్టు, బుడకాచి చెట్టు. జై ఆయుర్వేద.